హీరో ఇంట్రొడక్షన్, ఫస్ట్ సాంగ్, ఒక ఖతర్నాక్ ఫైట్, ఇవన్నీ కాకుండా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలనుకుంటున్నారా? ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. గైస్, ఈ రివ్యూలో ముందటికెళ్ళినప్పుడు ఈ నరేంద్ర అనే క్యారెక్టర్ని మర్చిపోకండి. తన గురించి ఖచ్చితంగా వినండి. గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిలీప్ దుద్యాల. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరంటే లైక్, షేర్ అండ్ చిన్న సినిమాలు, ఎస్పెషల్లీ చిన్న సినిమా నచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ ని మాత్రం గట్టిగా గుద్దండి. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో స్టారింగ్ తిరువీర్ అండ్ టీనా, మెయిన్ గా నరేంద్ర, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, అండ్ రోషన్, మన చిన్న అబ్బాయి, 90s లో ఉండే అబ్బాయి. అండ్ కమింగ్ టు ద స్టోరీ డైరెక్ట్లీ, స్టోరీ ఒక విలేజ్ లో సెటప్ అయి ఉంటది. ఈ మధ్య కాలంలో మన అందరి లైఫ్స్ లో, బేసిక్ గా రీసెంట్ గా పెళ్లి అయిన అందరి లైఫ్స్ లో ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది తప్పకుండా చేసుకుంటున్నాం. అండ్ కొత్తగా మ్యారీడ్ అయిన వాళ్ళకు కూడా తెలుసు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి. సో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఒక కపుల్ విలేజ్ లో జరుపుకుంటారు. దాని తర్వాత ఏమైతుంది అనేది కథ. సో గైస్, మన క్యారెక్టర్ విషయానికి వస్తే, తిరువీర్ హీరో చాలా బాగా చేశాడు. టెరిఫిక్ పర్ఫార్మెన్స్, చాలా బాగుంది తన పర్ఫార్మెన్స్. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది టీనా. ఫస్ట్ టైం కాబట్టి, ఫస్ట్ టైమో మరి ఇంతకుముందు చేసిరో తెలియదు, కానీ నాకైతే వీళ్ళ మూవీస్ ఫస్ట్ టైం చూస్తున్నాను. హీరో అండ్ హీరోయిన్ ది చాలా బాగా, చాలా నీట్ గా, చాలా సటిల్ గా, చాలా బ్యూటిఫుల్ గా చేశారు ఇద్దరు పర్ఫార్మెన్స్. అండ్ మన తన హీరో కింద ఒక రోషన్, మన 90s మూవీలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఉంటాడు, చాలా బాగా చేశాడు యాజ్ యూజువల్. చాలా తన మధ్యలోనే చాలా కథ రివాల్వ్ అవుతుంటది, చాలా బాగా చేశాడు తను కూడా. అండ్ మన మెయిన్ క్యారెక్టర్ నరేంద్ర ప్రీ షూట్, వెడ్డింగ్ షూట్ జరుగుతుంది ఈ సినిమాలో, తన మధ్యలోనే రివాల్వ్ అవుతుంది. తన పర్ఫార్మెన్స్ మాత్రం బ్రిలియంట్, అసలు టాప్ నాచ్ పర్ఫార్మెన్స్. ఎంత బాగా చేశాడంటే అసలు తనకు చాలా స్కోప్ ఉంది ఫ్యూచర్ లో. ఒక పెద్ద ఆర్టిస్ట్, ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ, ఏ క్యారెక్టర్, ఒక కామెడియన్ క్యారెక్టర్ కానీ, చాలా అంటే చాలా స్కోప్ ఉంది తనకు ఫ్యూచర్ లో గ్రో కావడానికి. టెరిఫిక్ అనేది ఒక చిన్న వర్డ్ తన పర్ఫార్మెన్స్. అందుకే మీకు స్టార్టింగ్ చెప్పిన ఈ క్యారెక్టర్ ని రిమైండ్ చేయడానికి. ఈ క్యారెక్టర్ కామెడీ మాత్రము అసలు నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ హాఫ్ అయితే హిలేరియస్. ఇక డైరెక్ట్ గా సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ టెరిఫిక్, ఫుల్ కామెడీ, సూపర్బ్ ఉంది. ఈ నరేంద్ర క్యారెక్టర్ ప్లస్ హీరో అండ్ మన హీరో కింద పనిచేసే రోషన్, తన మధ్యలో రివాల్వ్ అవుతుంటది, ట్విస్ట్ అండ్ టర్న్స్. చాలా అంటే చాలా బాగుంటది. ఫస్ట్ హాఫ్ అయితే నవ్వి 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 బాగుంటది, అంత బాగుంటది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొద్దిగా కంపేర్ టు ఫస్ట్ హాఫ్ కొద్దిగా డౌన్ ఉంటది, కానీ ఒక ఇమోషనల్ సీన్ ఒకటి వస్తుంది సెకండ్ హాఫ్ లో హీరోది. తన పర్ఫార్మెన్స్ అక్కడ చూపెట్టాడు, సూపర్బ్ అంటే సూపర్బ్. అండ్ ఎండింగ్ కూడా చాలా బాగుంటది. ఓవరాల్ గా సినిమా విషయానికి వస్తే సూపర్బ్ ఫిలిం. మంచిగా కపుల్స్ కానీ, ఎందుకంటే ఒక ప్రీ వెడ్డింగ్ షూట్, సో మ్యారీడ్ కపుల్స్ కానీ, మ్యారేజ్ అవ్వబోయే కపుల్స్ కానీ, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీస్ కానీ, తప్పకుండా ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని క్రిస్టల్ క్లియర్ గా చెప్పొచ్చు. తప్పకుండా ఈ మధ్య కాలంలో ఇంత మంచి స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వచ్చిన సినిమా, పెద్ద సినిమా వచ్చి ఉండొచ్చు, అదొచ్చి ఉండొచ్చు, ఇది వచ్చి ఉండొచ్చు, ఇది మీకు చిన్న సినిమా అనిపించవచ్చు, కానీ మీ టికెట్ వర్త్ సినిమా. తప్పకుండా దగ్గరున్న థియేటర్స్ లో బుక్ చేసుకొని వెళ్ళి చూడండి. 100% డిసప్పాయింట్ అవ్వరు. గైస్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ చిన్న సినిమాలు నచ్చేవాళ్ళు తప్పకుండా ఆ సబ్స్క్రైబ్ బటన్ ని గట్టిగా గుద్దండి. అంటిల్ దెన్, క్యాచ్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.